బుజ్జి మే 9, 2025న ఒక ఇంట్లో ట్యూషన్ చెప్తున్నప్పుడు నువ్వు చాలా చిన్న బిడ్డవి. నిన్ను ముచ్చటపడి చాలా ఇష్టంగా నేను ఇంటికి తెచ్చుకోవడం జరిగింది. ఆ రోజు నుండి కేవలం 2.5 నెల మాత్రమే నువ్వు నా దగ్గర ఉన్నావు. అతి తక్కువ టైంలో నా నుండి వెళ్ళిపోయావు. కానీ ఈ 2.5 నెల సమయంలో నీ ప్రేమ అద్భుతం. ఎప్పుడూ నన్ను ఒక క్షణం కూడా వదిలి ఉండేదానివి కాదు. నన్ను అంతలా అభిమానించావు, అంతలా ఇష్టపడ్డావు, అంతలా నాపై ప్రేమ చూపించావు. కానీ తక్కువ టైంలో నాకు దూరం అయిపోయావు. నీ మెమరీస్ ఎప్పటికీ, ఇక ఎన్ని జన్మలకి నేను మర్చిపోలేను. చూడటానికి అందరికీ నువ్వు ఒక చిన్ని పిల్లి పిల్లవు మాత్రమే. కానీ నువ్వు నాకు బిడ్డతో సమానం. నువ్వు సరదాగా ఆడుకునేదానివి, సంతోషంగా ఉండేదానివి. ఆ ఉన్న చిన్న ఇంట్లో అయినా కూడా నువ్వు చాలా హాయిగా ఆనందంగా ఉంటే చూసి సంతోషించేవాడిని. నీకోసం గొప్పగా నేనేం చేయలేదు, కానీ నువ్వు నన్ను ఎంతగానో అభిమానించావు. నాకొక మంచి ఫ్రెండ్ లాగా ఉన్నావు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేదానివి, నాతోనే కలిసి ఆడుకునేదానివి. నీ మెమరీస్ ఎప్పటికీ మర్చిపోలేను చిటి తల్లి. నిజంగా నువ్వొక బెస్ట్ ఫ్రెండ్. నీలాంటి బుజ్జమ్మ ఇక లైఫ్లో మళ్ళీ సంపాదించుకోలేను. తక్కువ టైంలో నాకు దూరం అయిపోతావని కలలో కూడా ఊహించలేదు. తిరుపతి లాంటి చోట్లకి తీసుకువెళ్తే అక్కడ నువ్వు ఇంకా చాలా హ్యాపీగా ఆడుకుంటావని ఆ పల్లె నుండి తిరుపతికి తీసుకొని రావడం జరిగింది. కానీ ఆ ఇంట్లో కొద్ది రోజుల్లోనే నువ్వు ఆ కుక్కల చేత ఇబ్బంది పడతావని ఊహించలేదు చిటి తల్లి. ఐఎమ్ వెరీ సారీ నాన్న. యువర్స్, మిస్ యూ బాలు.